వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. గార్డెనింగ్ ఒక కళ. కాస్త మనం కానీ ఓపిక పెడితే, శ్రద్ధగాని పెడితే రకరకాల చెట్లు, పూల మొక్కల్ని పెంచుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చు. పైగా వర్షాకాలం కాబట్టి మనం మిద్దె బాల్కనీలో కానీ ఇంటి ముందు ఉన్న చిన్న స్థలంలో కానీ హాయిగా వీటిని పెంచుకోవచ్చు. గార్డెనింగ్తో మనసుకు సంతోషం మాత్రమే కాదు, ఆర్గానిక్ ఆహారాన్ని తిన్నామన్న ఆనందం మిగులుతుంది. కిచెన్ గార్డెన్లో చాలా సులభంగా పెరిగే మొక్కలలో ఒక్క పచ్చిమిరపకాయ. మీ ఇంట్లోనే పచ్చిమిరపకాయలను ఎలా పండించుకోవచ్చు? తొందరగా పూత కూడా కాపు రావాలంటే పచ్చిమిరపకాయలు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారంలో రుచిని జోడించటమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి ప్రసిద్ధి చెందిన విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ముటిములు, చర్మ ముడతలను నివారిస్తుంది. జుట్టుకు మంచి బరువు తగ్గించడం సహాయపడుతుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తికి కూడా చాలా మంచిది. పచ్చిమిరపకాయలు మనం ఇంట్లో సరి అయిన విత్తనాలు ఎంచుకోవటం ముఖ్యంగా. సాధారణంగా ఎండుమిరప గింజలు వేసినా సులభముగా మొలకెత్తుతాయి. కానీ మంచి ఫలసాయం కావాలంటే నాణ్యమైన విత్తనాలను తెచ్చుకోవాలి. మనం మామూలుగా అక్కడికి తవ్వి దాంట్లో కానీ వేస్తే మంచి పచ్చిమిరపకాయలు పండుతాయి. ఈ 2 సంవత్సరాల వరకు పండుతూనే ఉంటాయి. వేసిన తర్వాత నారు, ఇంటి ముందర స్థలం ఉంటే మామూలుగా ఆకుకూరలు వేసుకోవచ్చు. మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి.